శ్రీనివాస్, మనకి సమస్య ఏంటంటే ప్రభుత్వ విద్యా రంగం మీద మధ్యతరగతి వర్గాల్లో, చివరికి పేద వర్గాల్లో కూడా చాలామంది నమ్మకం పోయింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో దేశం అంతా మీరు చూస్తే 60-65% పిల్లలు, నిరుపేద కుటుంబాల పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ళన్నీ బాగున్నాయి కూడా కాదు. ప్రైవేట్ స్కూళ్ళు కూడా 300-400 రూపాయల ఫీ దగ్గర నుంచి 3-4 వేల రూపాయల ఫీ తీసుకునే దాకా ఉన్నాయి. రకరకాల సంస్థలు ఉన్నాయి. అన్నీ ఒకే మాస్టర్గా లేవు. వీటిలో కూడా 180 స్కూళ్ళల్లో అంత మంచి ప్రమాణాలు చదువులేదు. కానీ తల్లిదండ్రులకి మనం ఫీజు కడుతున్నాం కాబట్టి అక్కడ పట్టించుకుంటారని చెప్పిన నమ్మకం కొంతమేరకు ప్రైవేట్ స్కూళ్ళ మీద ఉన్నది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ విద్యా సంస్థలని మనం దీని మీద విశ్వాసం పెంచకుండా, ప్రభుత్వ స్కూళ్ళల్లో మంచి చదువుతున్న నమ్మకం కలిగించకుండా కేవలం చట్టం ద్వారా మనం ఏం చేసిన ఉపయోగం లేదు. కానీ రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ మంచి ఉద్దేశంతో పెట్టినా కూడా చట్టంలో ఏంటంటే ప్రైవేటు సంస్థలన్నీ కూడా చెడ్డవి, అవి రాకూడదు, వాటిని మనం నియంత్రించాలి, ఆ సంస్థలని పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలో ఉంచాలని చెప్పిన భావం దానిలో కనిపిస్తున్నది. దాంతో ఏం చేశారు, విధిగా ప్రతి స్కూల్కి రికగ్నిషన్ కావాలని చెప్పంటే కొన్ని నామ్స్ పెట్టారు. అసాధ్యమైన నామ్స్ పెట్టారు. హైదరాబాద్ నగరంలో మీకు ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళు కానీ ప్రైవేట్ స్కూళ్ళు కానీ 1-2 ఎకరాల స్థలం కావాలి, ఆట స్థలం కావాలని చెప్పంటే ఎకరం భూమికి 30-40 కోట్ల రూపాయలు అవుతుంది. మరి 30-40 కోట్ల రూపాయలు మీరు ఆట స్థలం కోసం కొనాలని చెప్పంటే, రేపు పొద్దున ఆ స్కూల్ నడవాలని చెప్పంటే రూపాయి లాభం ఆశించకపోయినా కూడా వేలాది రూపాయల ఫీజు నెలలా కట్టాల్సి వస్తుంది. ఇది సాధ్యమే పని కాదు. కాబట్టి ఆచరణ సాధ్యం కానటువంటి నిబంధనలు పెట్టారు. రెండోది, ప్రైవేట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ ప్రైవేట్ అని తేడా లేకుండా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఏ రకంగా విద్యను బాగు చేయాలని చెప్పి ఆలోచన చేయకుండా ఒక లైసెన్స్ రాజ్యాన్ని ఉపయోగించి, అధికారాన్ని ఉపయోగించి ప్రైవేట్ స్కూళ్ళల్లో విధిగా 25% మందిని గవర్నమెంట్ చెప్పిన వాళ్ళని తీసుకోవాలని ఇంకో నియమం పెట్టారు. దీనివల్ల చివరికి బోల్డంత రాద్ధాంతం వస్తుంది, బోల్డంత కాంట్రవర్సీ అవుతుంది. అంతేగాని మనకి పరిష్కారం రాదు సమస్యకి. ఎంతోమంది, చాలామంది ఉదాహరణ ముందుకు వచ్చి, ఉదాహరణకి కూకట్పల్లి నియోజకవర్గం ప్రాంతంలో IDPL స్కూల్ ఒకటి ఉన్నది. IDPL సంస్థ ఉన్నప్పుడు మంచిగా పనిచేసేది. అక్కడ పూర్వ విద్యార్థులు ఇప్పుడు ఆ స్కూల్ మూర్చబడిపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేద విద్యార్థులందరినీ కూడా అక్కడ చేర్చుకుని వాళ్ళు సొంత డబ్బులు ఏడాదికి 60-70 లక్షల రూపాయలు సొంత జేబుల నుంచి ఖర్చు పెట్టి, కేవలం ఆ స్కూల్ అంటే మమకారంతో, మనం స్కూల్లో చదువుకున్నాం కాబట్టి ఈ స్కూల్ పేరుతో మంచి విద్య అందాలి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో పిల్లలకి అని చెప్పని వాళ్ళు పాపం చాలా కష్టపడుతున్నారు. నిజంగా విద్యతో ఉన్నట్టయితే, రైట్ ఎడ్యుకేషన్ సద్వినియోగం చేసినట్టయితే విదేశాల్లో చార్టర్ స్కూల్స్ అని చెప్పిన కొన్ని వచ్చినాయి. ఆ రకంగా దీన్ని ఒక చార్టర్ స్కూల్గా భావించి ఇలాంటి స్కూళ్ళల్లో నిరుపేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు వెళ్ళినట్టయితే వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఎంతైతే ప్రభుత్వంలో ఖర్చు పెడుతున్నామో, ప్రభుత్వంలో ఈవేళ సగటున ఏడాదికి 19,000 రూపాయలు ఖర్చు అవుతున్నది గవర్నమెంట్ స్కూళ్ళల్లో. ఇప్పుడు మన రాష్ట్రాన్ని తీసుకున్నట్టయితే 80 లక్షల మంది పిల్లలు ఉన్నారని చెప్తున్నారు. 15,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్య కోసం ఖర్చు పెడుతుంది. అంటే ఒక్కొక్క బిడ్డ కోసం చెప్పని 18,000-19,000 ఏడాది ఖర్చు అవుతున్నది. అంత డబ్బు కనుక, అంత డబ్బు ఇవ్వాలనుకుంటే దానిలో సగం డబ్బు ఆ స్కూల్లో ఆ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేసి మీరు మంచి విద్యను ఇవ్వండి, విద్య అవుట్కమ్స్ మేము చూస్తామని చెప్పన్నారనుకోండి, పని బాగుంటుంది. మీకు ఎన్ని రూములు ఉన్నాయి, టీచర్లకు జీతాలు అందిస్తున్నారు, ఈగా మనం చూడాల్సిందే. అసలు పిల్లలకి ఏ విద్య అందుతుంది, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎలాంటి విద్యా ప్రమాణాలు ఉన్నాయి అక్కడ, ఎలాంటి విద్య అందుతుంది, దాన్ని చూసుకుని దాని ప్రకారం ప్రతి విద్యార్థినికి మేము ఇంత ఇస్తామని చెప్పినారనుకోండి, ఎన్నో ఇలాంటి సంస్థలు వచ్చిండేవి, ఎన్నో స్వచ్ఛంద సంస్థలు వచ్చిండేవి. యువత ముందుకు వచ్చేవాళ్ళు, ఈ ఊళ్ళో స్కూల్ కావాలని చెప్పని, మన పిల్లలు బాగుపడాలని చెప్పని ముందుకు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రకంగా చేయకుండా పూర్తిగా ఏదో బ్యూరోక్రాటిక్ మైండ్ చేశారు. అధికార యంత్రాంగం చేతుల్లో పెట్టేసి, చట్టం మా చేతుల్లో ఉంది కాబట్టి రికగ్నిషన్ మేము ఇస్తాం కాబట్టి మీరు విధిగా నేను చెప్పిన వాళ్ళని మీరు తీసుకోవాలని చెప్పని తీరు. కానీ లక్షలాది మంది వెళ్ళేటువంటి ప్రైవేట్ స్కూల్లో ఏం జరుగుతుందో పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. అంచేత ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దీని గురించి పట్టించుకోవాలి. ఈ చట్టం వల్ల రాష్ట్రంలో కూడా విసులుబాటు లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం పట్టించుకుని దీని పర్పస్ నెరవేరే ఏర్పాటు చేయాలి. ఇవాళ ప్రపంచం అంతా కూడా మంచి విద్య కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి. అమెరికా లాంటి దేశాల్లో కూడా మీకు చార్టర్ స్కూల్స్ వస్తున్నాయి. khanacademy.org లాంటి సంస్థల ముందుకు వచ్చి ఈ పిల్లలకు మంచి విద్య కోసం చెప్పిన చాలా రకరకాల కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తున్నాయి. మన దేశంలో స్వచ్ఛంద సంస్థలు కానీ, అజిమ్ ప్రేమి ఫౌండేషన్ కావచ్చు, లేకపోతే ప్రథమ్ కావచ్చు, ఇతర సంస్థలు కావచ్చు, దేశ విదేశ సంస్థలు కూడా వచ్చి విద్యని ప్రమాణాలు పెంచడం కోసం మంచి ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా కలుపుకొని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో వినూత్నమైన రీతిలో డబ్బుని ప్రభుత్వం ఇచ్చినప్పటికి కూడా మంచి విద్య ప్రైవేట్ రంగం నుంచి కూడా తీసుకునే ఏర్పాటు మనం చేయాలి. దానిలో పూర్తిగా విఫలమైనాం. అందుకనే పాఠశాల విద్య కోసం ఈ సర్వశిక్ష అభియానం, మాధ్యమిక శిక్ష అభియాన పేర్లతో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ విద్యా ప్రమాణాల రీత్యా మనం చూస్తే ప్రపంచంలో 74 దేశాల్లో మనం ఈ మధ్య సర్వే చేస్తే, PISA సర్వే, భారతదేశం 73 నుంచి 2వ స్థానంలో ఉంది. కాబట్టి
ఇది ఊరికేదో చట్టం చేసాము మా పని అయిపోయిందన్న భావన కాకుండా పాఠశాల విద్యా ప్రమాణాలు పెరగాలని చెప్పంటే ప్రైవేటు విద్యా సంస్థను ఏ రకంగా విశ్వాసంలోకి తీసుకోవాలి, ప్రైవేటు గవర్నమెంట్ అనే తేడా లేకుండా పిల్లలకు మంచి విద్య అందించడం చెప్పిన మార్గంగా ముఖ్యంగా మధ్యతరగతి పేద పిల్లలకి ఏ రకంగా ప్రయోజనాలు చేకూర్చాలని చెప్పని ఈ చట్టాన్ని అమలు చేస్తే పూర్తిగా సమీక్షించి సరైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకని ఇంతమంది ఎంట్రన్స్లు పెట్టినా అక్కడ ప్రిన్సిపాల్ లేదా యాజమాన్యం అవమానించినా మీరు నేను కూడా వాళ్ళ దగ్గర 10 సార్లు ఎందుకు వెళ్తున్నాం? డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. మంచి స్కూళ్ళు మన పిల్ల పనికొచ్చే స్కూళ్ళు చాలా తక్కువ ఉన్నాయన్న భావం ఎప్పుడైతే కలిగిందో వాళ్ళ పాలన పడాల్సి వస్తుంది. దానికి మనం ఆ సప్లై పెంచడం ఎట్లాగా, మంచి వాళ్ళు లాభాపేక్షతో కాకుండా సదుద్దేశంతో వదాంజలుగా మంచి స్కూల్ ఏర్పాటు చేస్తే వాళ్ళని ప్రోత్సహించడం ఎట్లాగా అనే ఆలోచన మనం చేయకుండా దీన్ని నియంత్రిస్తాను, దీన్ని కంట్రోల్ చేస్తాను, లైసెన్స్ రాజ్యంగా మారుస్తానని చెప్పి అనుకుంటే దానివల్ల ఫలితాలు వచ్చే బదులు మరింత నాశనం అవుతుంది. కాబట్టి దాని పరిష్కారం ఇందాక నేను చెప్పినట్టుగా ఐడిపిఎల్ స్కూల్ ఎట్లాగైతే అక్కడ పూర్వ విద్యార్థులు నడుపుతున్నారు దానికి ప్రభుత్వం చాలా పనులేదు, గతి లేదు అసలు. అలాంటి స్కూళ్ళకు ప్రోత్సాహం ఇచ్చి ఆ స్కూల్ నుంచి ప్రభుత్వం మరి తలసరి పిల్లలకి ఇంత డబ్బని చెప్పని, అలాగే భూమి వగైరా ఏర్పాటు చేసే అవకాశం ఉంటే ఆ భూమిని కనీసం లీజు రూపంలో ఏర్పాటు చేసి రకమైన ఏర్పాట్లు చేసామనుకోండి ఇబ్బడి ముబ్బడిగా పనికొచ్చేటువంటి సంస్థలు వస్తాయి. లాభాపేక్షతో కాకుండా అదో వ్యాపారం దృక్పథంతో కాకుండా మంచి విద్య అందించాలన్న కోరికతో ఉన్నటువంటి సంస్థలు చాలామంది ఉన్నాయి. వాళ్ళు ముందుకు వస్తారు. ఎప్పుడైతే ఈ ఎడ్యుకేషన్ సప్లై పెరుగుతుందో ఈ డిమాండ్ సప్లై మధ్య వ్యత్యాసం ఎక్కువ ఉండదు. కాబట్టి ఈ పేరెంట్స్ని హింసించడం కానీ లేకపోతే అదే పైన డొనేషన్లు తీసుకోవడం కానీ ఈ ఇబ్బందులు ఉండవు. అలా కాకుండా మేము కంట్రోల్ చేస్తామని చెప్పంటే డిఈఓ పెద్ద లంచాలు మింగేటువంటి సోర్స్గా తయారైపోతారు. లైసెన్స్ రాజ్యంగా మార్చేస్తే చివరికి ప్రతి జిల్లాలో కొన్ని కోట్ల రూపాయలు లంచాలు మింగటం తప్ప ప్రతి ఏడాది కూడా ఈ స్కూళ్ళ దగ్గర నుంచి విద్య బాగుపడదు. అంచేత మనం చిత్తశుద్ధితో ప్రయత్నం చేసి ఈ లాభాపేక్ష లేకుండా వ్యాపార దృక్పథంతో కాకుండా వచ్చే ప్రైవేట్ విద్యా సంస్థలకు ప్రోత్సాహాన్ని ఇచ్చి అక్కడ ఉండేటువంటి దిగువ మధ్యతరగతి పేద విద్యార్థుల కోసం చెప్పని కనీసం 7,000 రూపాయలన్న ఏడాదికి ప్రభుత్వం నుంచి మన వనరులను వాళ్ళు కేటాయించి మంచి ప్రమాణాలు వచ్చేట్టుగా బెత్తబట్టు కూర్చోవాలి. అవుట్కమ్స్ బాగుండాలని చెప్పి గట్టిగా దాని మీద మనం దృష్టి పెట్టాలి. అప్పుడు విద్య బాగుపడుతుంది. కానీ మేము లైసెన్స్ ఇస్తాం, మేము రికగ్నిషన్ ఇస్తాం, మేము ఇన్స్పెక్షన్కి వస్తాం, లేకపోతే మాకు లంచం ఇస్తేనే మీకు ఒప్పుకుంటాం, లేకపోతే మేము ఒప్పుకోమని చెప్పి పెడితే లంచాలు పెరిగితే చదువు నాశనం అవుతుంది.